విలువలు. మానవుడి శరీరం ఒక రసాయన కర్మాగారం అన్న పేరు ఎప్పటి నుంచో ఉండేది. ఈ కర్మాగారంలో అనేక రకాలైన పరిణామాలు నిరంతరం జరుగుతుంటాయి. శరీరంలో కాలేయం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇలాంటి ముఖ్య భాగాల పనితీరు మీద మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని సాధారణంగా అందరికి తెలిసిన విషయమే. అయితే అందరికీ తెలియని విషయం మరొకటి ఉంది. ఆ విషయం తెలియాలంటే మా ఛానల్‌లో కింద ఉన్న గంట ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చివరిదాకా చూడండి. కొన్ని ఆరోగ్య సూత్రాలు, కొన్ని భోజన నియమాలు, నిద్ర వేళలు, ఉబకాయం తగ్గించుకోవడం ఎలా, ఎక్కువ శ్రమ పడకుండా మామూలు ఆహారాన్ని తీసుకుంటూ అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి అన్న వాటిపై ఈ వీడియోలో వివరించాను. మొదటిగా ఊబకాయం. ఇది ప్రతి మనిషిని వేధిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 2022 లెక్కల ప్రకారం 1 మిలియన్ ప్రజలు ఊబకాయ బాధితులే. ఇందులో 890 మిలియన్ల మంది పెద్దలు కాగా, అంటే యువతీ యువకులు, వృద్ధులు కాగా 160 మిలియన్లు పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. అసలు ఊబకాయాన్ని గుర్తించడం ఎలా? ఊబకాయం అంటే ఆంగ్లంలో బిఎంఐ అంటారు. అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే సంఖ్య 30 దాటిందంటే మీరు ఊబకాయులు అన్నమాట. మీ ఎత్తును బట్టి అంటే సెంటీమీటర్ల ప్రకారం మీరు 165 సెంటీమీటర్లు ఉంటే మీ బరువు 55 నుంచి 58 వరకు ఉండొచ్చు. అలా కాకుండా 90 నుంచి 100 ఉంటే మీరు ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. ఇందులో ప్రధానంగా జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, మళ్ళీ వేడి చేసిన నూనె, కొవ్వును అధిక శాతం కలిగించే కాంప్లెక్స్ ప్రోటీన్లు తగ్గించాలి. అత్యధిక పోషకాలు ఉన్న ఆహారం, ఆర్గాన్ మీట్ వంటి మాంసాహారాలు తీసుకుంటే మంచిది. ఇక శాకాహారులు ఈ పోషకాలు ఎక్కువగా లభించే రాగులు, జొన్నలు, అవిసెలు, అన్ని తృణధాన్యాలు తీసుకోవాలి. కాయగూరల్లో చిక్కుళ్ళు, సోయాబీన్, అవకాడో వంటివి మైక్రో న్యూట్రియంట్లు తీసుకోవాలి. ఊబకాయం దరిచేరకుండా ఉండాలంటే ఆహారంలో చక్కెర శాతాన్ని బాగా తగ్గించాలి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించకపోతే బీపీ, షుగర్ అంటే అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంది. మన శరీర నియంత్రణ కోసం మనం నిరంతరం శ్రమించాలి. మన శరీరం మన నియంత్రణలో ఉంటే మన శరీరాన్ని మనం విల్లులాగా సులభంగా వంచే అవకాశం ఉంటుంది. అతి చిన్న వయసులో గుండెపోటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య రోజుకు పెరిగిపోతున్నది. అంటే దీనికి కారణం అధిక శారీరక శ్రమ, సరైన నియంత్రణ లేని ఆహారం అలవాట్లు, వంశపారంపర్యంగా లక్షణాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మన శరీరంలో బిఎంఐ, డిఎంఆర్, ఆర్ఎంఆర్, విసరల్ ఫ్యాట్ అంటే నడుము చుట్టూ కొలతల 35 దాటిందంటే మీరు ఫ్యాటీ లివర్ ఉన్నట్టే. మీ కాలేయం ఫ్యాటీ లివర్ బారిన పడితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా డాక్టర్లు నిర్ధారిస్తారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు. అయితే గుండె శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది. ఊబకాయం భారీగా ఉంటే రక్త సరఫరాలో తేడాలు సంభవిస్తాయి. గుండెపోటుకు సంకేతాలుగా భావించే ఆయాసం, చెమటలు పట్టడం, ఎడమ చేయి నొప్పి రావడం, ఛాతీ బిగుతుగా అనిపించడం, గుండెల మీద బరువుగా ఉండటం ఇవన్నీ సంకేతాలుగా వైద్యులు చెబుతారు. అయితే కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. శరీరంలో కొవ్వు శాతం పెరిగి ప్రధాన గుండె కవాటాల్లో పూడికలు ఏర్పడడం వల్ల గుండెపోటు సంభవిస్తున్నది. అయితే దీనిని నివారించడం ఎలా అంటే కొవ్వు పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వయసుకు తగినంత బరువు మెయింటైన్ చేయడం, ఎక్కువగా నిపుణుల సూచనల మేరకు శారీరక వ్యాయామం చేయడం, అధిక శాతం పీచు పదార్థాలు తీసుకోవడం అంటే ఆకుకూరలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం, డయాబెటిస్ను, రక్తపోటును నియంత్రించుకోవటం ముఖ్యం. వీటన్నిటినీ పాటిస్తూ వీలైతే సైక్లింగ్, స్విమ్మింగ్, ఫెడల్ బోర్డింగ్, గార్డెనింగ్ వంటివి చేయాలి. హార్మోన్ల సమతుల్యత ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఇందులో స్త్రీలలో ఎక్కువ శాతం మందికి హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్, హైపోథైరాయిడ్ వంటివి వస్తాయి. ఆహారంలో మార్పులు, జీవన విధానంలో మార్పులు, కాలానికి అనుకూలంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. సర్వే జన సుఖినో భవంతు. ఇది హంసా 3 లక్ష్యం. హెల్త్ డెస్క్ హంసా 3 సుప్రజ.